బస్ ఇచ్చారు కదా లేడీస్ కి. ఫ్రీ బస్ కొట్లాడుకోవడం తప్ప ఏమీ లేదు. కొట్లాడుకోవడము ఇక లేడీస్ ఒకరికొకరు ఇది చేసుకోవడము అసలు లేకపోవడమే బెటర్ నాకు తెలిసి. మరి 2500 ఇస్తా అని చెప్పింది కదా గవర్నమెంట్. ఇవ్వట్లేదు కదా. ఏడిచ్చిండు 2500 ఎవరికి ఇచ్చింది లేదు. అదైతే అసలు ఎవరికో ఏమో కనీసం మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నట్టు ఎవరు చెప్పలేదు మా. డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నారా ఇందిరమ్మ ఇల్లు? అంటే నాకు ప్లేస్ ఉంది కాబట్టి నాకు 5 లక్షలు కావాలనేసి నేను ఇది చేసుకున్నా డబుల్ బెడ్రూమ్ గురించి. అయితే మరి పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి తులం బంగారు ఇస్తా అని చెప్పింది కదా. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారండి? ఏది ఒకటి సక్సెస్ సరిగ్గా కాలేదు. ఎట్లా కాంగ్రెస్ ఇప్పుడు? నాకైతే నచ్చలేదు. చెప్పడం అయితే నాకైతే నచ్చలేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది? అది పర్వాలేదు అనిపించింది. ఇది పింఛన్లు పెంచుతా అండి అవన్నీ చెప్పింది కదా మరి. మరి పింఛన్లు పెంచట్లేదు కదా. 4000 ఇస్తా అని చెప్పారు. మరి ఎక్కడ ఏమి లేదు. ఇప్పుడు వచ్చే పింఛన్ అని సక్రంగా వస్తుందంట. లేదు, లేట్గా వేస్తున్నారు. రోజు మేము చెక్ చేసుకుంటున్నాం కదా, వస్తాయి కదా, చాలా లేట్గా వేస్తున్నారు. దానివల్ల మాకు ఫైన్ కూడా పడుతుంది. ఇప్పుడు మేము లోన్ తీసుకున్నాం 1000 రూపాయలు. అప్పుడు 20,000 50,000 తీసుకున్నాం ఎస్బీఐలో. మళ్ళీ ఏంటంటే 1000 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది మాకు. అది కరెక్ట్ టైంకి వేస్తే అప్పుడు మనకి కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్గా వేసారు కాబట్టి మేము కట్టలేదు అప్పుడు. ఇప్పుడు కడుతున్నాం. ఇప్పుడు 1000 రూపాయలు మళ్ళీ మనకి వేసారు ఫైన్ అట్లా. మరి లేట్గా వేస్తున్నారు కదా. 500 గ్యాస్ ఉచిత కరెంట్ వస్తున్నాయమ్మా? ఉచిత కరెంట్ అయితే వస్తుంది. 500 అయితే ఏమీ లేదు. ఆ గ్యాస్ అయితే ఏమీ లేదు. గ్యాస్ అయితే అసలే ఏమీ లేదు. ఎక్కడ ఎవరికి మాకైతే బ్యాంకులో ఏం పడట్లేదు. మా ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి తేడా అయిందమ్మా. మాకైతే కేసీఆర్ ఉన్నప్పుడైతే ప్రభుత్వం మంచిగా అనిపించింది నాకైతే. అంటే ఫ్రీ బస్ ఇచ్చారు కదా లేడీస్ కి. ఫ్రీ బస్ కొట్లాడుకోవడం తప్ప ఏమీ లేదు. కొట్లాడుకోవడము ఇక లేడీస్ ఒకరికొకరు ఇది చేసుకోవడము అసలు లేకపోవడమే బెటర్ నాకు తెలిసి. మరి 2500 ఇస్తా అని చెప్పింది కదా గవర్నమెంట్. ఇవ్వట్లేదు కదా. ఏడిచ్చిండు 2500 ఎవరికి ఇచ్చింది లేదు. అదైతే అసలు ఎవరికో ఏమో కనీసం మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నట్టు ఎవరు చెప్పలేదు మా. డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నారా ఇందిరమ్మ ఇల్లు? అంటే నాకు ప్లేస్ ఉంది కాబట్టి నాకు 5 లక్షలు కావాలనేసి నేను ఇది చేసుకున్నా డబుల్ బెడ్రూమ్ గురించి. అయితే మరి పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి తులం బంగారు ఇస్తా అని చెప్పింది కదా. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారండి? ఏది ఒకటి సక్సెస్ సరిగ్గా కాలేదు. ఎట్లా కాంగ్రెస్ ఇప్పుడు? నాకైతే నచ్చలేదు. చెప్పడం అయితే నాకైతే నచ్చలేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది? అది పర్వాలేదు అనిపించింది. ఇది పింఛన్లు పెంచుతా అండి అవన్నీ చెప్పింది కదా మరి. మరి పింఛన్లు పెంచట్లేదు కదా. 4000 ఇస్తా అని చెప్పారు. మరి ఎక్కడ ఏమి లేదు. ఇప్పుడు వచ్చే పింఛన్ అని సక్రంగా వస్తుందంట. లేదు, లేట్గా వేస్తున్నారు. రోజు మేము చెక్ చేసుకుంటున్నాం కదా, వస్తాయి కదా, చాలా లేట్గా వేస్తున్నారు. దానివల్ల మాకు ఫైన్ కూడా పడుతుంది. ఇప్పుడు మేము లోన్ తీసుకున్నాం 1000 రూపాయలు. అప్పుడు 20,000 50,000 తీసుకున్నాం ఎస్బీఐలో. మళ్ళీ ఏంటంటే 1000 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది మాకు. అది కరెక్ట్ టైంకి వేస్తే అప్పుడు మనకి కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్గా వేసారు కాబట్టి మేము కట్టలేదు అప్పుడు. ఇప్పుడు కడుతున్నాం. ఇప్పుడు 1000 రూపాయలు మళ్ళీ మనకి వేసారు ఫైన్ అట్లా. మరి లేట్గా వేస్తున్నారు కదా. 500 గ్యాస్ ఉచిత కరెంట్ వస్తున్నాయమ్మా? ఉచిత కరెంట్ అయితే వస్తుంది. 500 అయితే ఏమీ లేదు. ఆ గ్యాస్ అయితే ఏమీ లేదు. గ్యాస్ అయితే అసలే ఏమీ లేదు. ఎక్కడ ఎవరికి మాకైతే బ్యాంకులో ఏం పడట్లేదు. మా ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి తేడా అయిందమ్మా. మాకైతే కేసీఆర్ ఉన్నప్పుడైతే ప్రభుత్వం మంచిగా అనిపించింది నాకైతే.